చూసుకుంటే 23 నేను పట్టుకుంటాను 23 నెలలు అయింది. ఈ 23 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? చాలా బాగా పనిచేస్తున్నారు. చాలా నరేంద్ర మోదీ గారు ఆశీస్సులతోటి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఫోకస్ తోటి, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి చాలా బాగా పనిచేస్తున్నారు. ఆంధ్ర మంచి అభివృద్ధిలోకి వెళ్తుంది. కానీ ప్రభుత్వం వచ్చి 23 నెలలు పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. వచ్చేది మా ప్రభుత్వం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి అటువంటి ఛాన్స్ ఏమి లేదండి. మరొక మారి పాదయాత్ర చేస్తారంట, జనాల్లోకి వస్తారంట జగన్ గారు. ఏడాదిన్నర తర్వాత అని చెప్తున్నారు ఆయన. ఒకవేళ జనాల్లోకి వస్తే జగన్ గారు ఆయన పాదయాత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? లేదు, ఎంత ఆయన పాదయాత్రలు చేసినా ఆయన ఫస్ట్ పాదయాత్రలో ఏంటంటే వాళ్ళ తండ్రి గారు చేసిన మంచి పనికి ఆయనకి కొన్ని ఫలితాలు కలిగాయి. బట్ ఇప్పుడు అటువంటి సపోర్ట్ ఏం రాదండి. ఓకే, సో ఆయన అనుకున్నట్లుగా ఆయన ముఖ్యమంత్రి అవకాశం మరొక మారి అయితే అస్సలు లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఏం మంచి జరిగిందంటే ఏం చెప్తారు 23 నెలల కాలంలో? అంటే చూడండి, ఏంటంటే ఏ ప్రభుత్వమైనా వచ్చాక ముందు ఉపాధులను ఏంటంటే ఇండస్ట్రీ రావాలన్నమాట. ఆ ఇండస్ట్రీ గురించి వీళ్ళు చాలా ప్రయోగం ఏంటంటే కష్టపడుతున్నారు. సో అది వచ్చాక జనాలకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల మనుషులకి ఏంటంటే చాలా మంచి జరుగుతుంది అన్నమాట. సో చివరిగా సార్, మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? చంద్రబాబు గారి పనితీరు? ఆయన చాలా ఎనర్జెటిక్ అండి బాబు. ఆయన ఎనర్జీకి మించిన ఎనర్జీ ఏంటంటే ఒకే ఒక మనిషికి పూర్తిగా కంట్రీలో ఉన్నది, నరేంద్ర మోదీ గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎనర్జీ దగ్గర ఎవరు పనికిరారు. మొత్తంగా ఒక మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఇంకా చాలా బాగా పని అవుతుంది, చాలా మంచిది. థ్యాంక్స్ అండి. ఏంటి విజయ్, నేను పట్టుకుంటా, విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద విజయ్ గారు బాగా చేస్తాడు. మొట్టమొదటి ముఖ్యమంత్రి. అవును, ఆయన అన్ని విధాలుగా ఒక ఇది పెట్టాడు, దాన్ని ఏమంటారు, మేనిఫెస్టోలో పెట్టాడు. ఇది రైతులకు కూడా ఇన్ని ఎకరాలు ఉంటే 5 ఎకరాల లోపలకి ఇచ్చేస్తాను నేను అన్నాడు. అన్నీ అమలు చేస్తాడు. ఆయన డబ్బు సంపాదించుకుని ఉంటాడు కాబట్టి డబ్బు గురించి ఆయనకి ఏ విధమైన ఇది లేదు. కాకపోతే జనం మేలు కోరి చేస్తాడు అన్ని. మీరు ఊహించారా విజయ్ గారు గెలుస్తారని అక్కడ తమిళనాడులో నేను ఊహించా ముందే. ఎందుకంటే తమిళనాడులో ఎప్పుడు కొత్త ప్రభుత్వమే వచ్చింది, రెండో ప్రభుత్వం రాదు. ఒకసారి డిఎంకే వచ్చింది అనుకోండి, అన్న డిఎంకే వచ్చేది జయలలిత గారు ఉన్నప్పుడు. అవునవును, కానీ అవి రెండు పెద్ద గిట్టుబాటులు అక్కడ. ఆ రెండింటిని కాదని కొత్తగా వచ్చిన విజయ్ ఈయన ఎందుకు నమ్మారంటే ఈయన చిరంజీవి సినిమాలు అన్నీ చేశాడు. యూత్ లో కూడా బాగా ఇది ఉంది ఈయనకి, యూత్ లో బాగా ఉందన్నమాట. అంచేత ఈయన చేయగల సమర్థుడు. అందరి యొక్క ఇది తీసుకొని చేయగల సమర్థుడు. బ్రహ్మాండంగా చేస్తాడు. చేయాలని నేను కోరుకుంటున్నాను. మొత్తంగా ఒక్క మాటలో ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? గెలుపు మీద జనాకర్షణ గల మనిషి, జననాయకుడు. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తున్నారు? చాలా చేశాడండి, మామూలు కదండి. ఆడవాళ్ళకి 2000 పింఛన్ చేసి సమస్యల మీద వెంటనే రియాక్ట్ అవుతున్నారా? రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ప్రెసిడెంట్. ఆయన బాగుండాలి, మేము బాగుండాలి, ప్రజలు మొత్తం బాగుండాలి. పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టిగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దాని మీద అలాగదండి. ఆయన పదవిలో ఉన్నా కానీ సినిమా యాక్టింగ్ ప్రజలకు మాత్రం న్యాయం చేస్తున్నాడు. అది. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటే నెంబర్ 1 అండి, నెంబర్ 1. ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే అది మనం చెప్పలేము. అది అంటే పరిస్థితిని బట్టి. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలో 5 ఉండేవారు, ఇప్పుడు 1 ఉన్నారు. ఏ డిఫరెన్స్ అంటే మనం చెప్పలేము. ఎందుకంటే 5 ఉన్నారు, ఇప్పుడు మనం ఒకళ్ళు వచ్చారు. ఇప్పుడు తేడా ఏంటి? అదే 5 చేసేపాటు ఒకటే చేస్తున్నారు. అవును, అంతేనండి. ఏంటి విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? గెలుపు మంచిదే, గెలిచాడని ఆనందపడుతున్నాం. కానీ అతని ఆలోచన ఎలా ఉందంటే, డైరెక్ట్గా వెళ్ళి సీఎం సీట్లో కూర్చోవలసిన వ్యక్తి నేను బీజేపీతో కలవను, బీజేపీ వాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు, నా సీఎం పదవి లేకపోయినా పర్వాలేదని మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, అనుకోని విధంగా నెగిటివ్గా ఉండేవాళ్ళు, రాష్ట్రానికి మేలు చేయలేని వాళ్ళు ఇద్దరు ఏకమై సీఎం సీట్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? పళనిస్వామి,
పన్నీర్ సెల్వం కానీ ఇక్కడ స్టాలిన్ కానీ కావచ్చు. పన్నీర్ సెల్వం కానీ పళనిస్వామి కానీ స్టాలిన్ కావచ్చు. వీళ్ళందరూ ఏకమే వాళ్ళు సీఎం పదవిని ఆక్రమించే పొజిషన్లో ఉన్నారు. ఓకే. అది కాకుండా కొంచెం మైండ్ సెట్ మార్చుకొని ఈ రాష్ట్రానికి మేలు చేద్దాం, ఈ దేశానికి మేలు చేద్దాం, మోడీ గారితో రాజీ పడదాం అనుకుంటే ఈ పార్టీకి నిన్ననే అతను సీఎం సీట్లో కూర్చునేవాడు. యాక్చువల్గా ముందే కలిసి ఉంటే ఇంకా బాగుండేది. ముందు కలవకపోయినా ఇప్పుడు కలిసి ఉంటే కనీసం ఈ పార్టీకి నిన్ననే అతని ప్రమాణ స్వీకారం జరిగిపోయేది. ఎందుకనో అతను కొంచెం మైండ్ సెట్ మార్చుకుంటే బాగుంది అనిపిస్తుంది. రాజకీయాలు కొత్త కాబట్టి ఇంకా రాజకీయాలు కొత్త కాబట్టి ఇంకా అయితే మీరు ఊహించారు ఆయన గెలుపుని ఊహించాను. అవును, ఖచ్చితంగా ఊహించాను. గెలుస్తాడు అనుకున్నాము. కాకపోతే ఇంకొంచెం మెజార్టీ వస్తే బాగుండేది. రెండు పెద్ద పార్టీలు ఉండగా ఆయన గెలుపుని మీరు ఎలా ఊహించారు? అంటే కొత్తదనం అండి. అతను ఆ మైండ్ సెట్ బాగుంది. అంటే అప్పుడు పార్టీ పెట్టడం కానీ, ధైర్యంగా ముందుకెళ్ళడం కానీ, వీళ్ళ పైన నెగిటివ్ ఉండడం కానీ, అంటే పళనిస్వామి మీద నెగిటివ్ ఉంది. అట్ ది సేమ్ టైం కరుణానిధి కొడుకు మీద నెగిటివ్ ఉంది. అంటే మన యొక్క సాంప్రదాయాల మీద, హిందూయిజం మీద, మన భారతదేశం యొక్క పరిస్థితుల మీద నెగిటివ్ ఉంది వాళ్ళ మీద. కాబట్టి కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేస్తుంది పబ్లిక్ అనుకున్నాను. గెలుస్తాడు అనుకున్నాను. కాకపోతే గెలిచే క్రమంలో రావాల్సిన మెజారిటీ రాకపోవడం కొంచెం విచారించదగ్గ విషయం. ఆగారు కాబట్టి. అయితే మనం ఎన్నికల ఫలితాలు చూసుకున్న తర్వాత మనకు తెలిసింది, అక్కడ మనం చూసేది కూడా జెన్జీ ఓటర్లు ముఖ్యంగా యువత మొత్తం ఆయన ట్రెండ్ అయినట్టుగా మొగ్గనట్టు చూపిస్తున్నారు. ఎందుకు అంతలా యువత నమ్మారు? పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అంటే వాళ్ళ పేరెంట్స్ ఏ పార్టీ అయినా కూడా యువత మొత్తం విజయ వైపు నిలబడ్డారు. ఎందుకనంటే ఒకటి యువకుడు అండి, 2 డేర్ ఉందండి, 3 అక్కడ ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్ అంతా ఇతనికి ప్లస్ అయింది. మిగతా 2 పార్టీల మీద ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్ ఇతను ప్లస్ అయింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేడా అనేది అతని నాలెడ్జ్ని బట్టి, అతని ఆలోచనలు బట్టి, అతని ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ నిన్నే వాళ్ళు సందిగ్ధంలో పడిపోయింది. ఇప్పుడు చూడాలి, అసలేం రాజకీయం చూడాలి, ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్క మాటలో ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? గెలుపు అనేది మంచిగా గెలిచాడు. కానీ మెజార్టీ తగినంత రాకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఇంకొంచెం మెజార్టీ ఉంటే బాగుండేది. ఆ గెలుపుని కాపాడుకోవాలని నా ఉద్దేశం. ఏంటి విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? తమిళనాడులో నా అభిప్రాయం మంచిది అభిప్రాయం. గెలవాలి, కొత్త తరం మారాలనే అనుకుంటున్నాం. అక్కడ బాగుంది. ఊహించారా విజయ్ గారి గెలుపుని మీరు? ఊహించలేదు. 23, 22 సీట్లు మామూలుగా వస్తాయి అనుకున్నాం. ఇది అనుకోకుండా వచ్చిన గెలుపు. అక్కడ 2 పెద్ద ప్రధాన పార్టీలు ఉన్నాయి, డిఎంకే అన్న డిఎంకే. వాటిని కూడా కాదని గెలిచిందంటే చాలా గ్రేట్ అన్న. ఎందుకు అంతలో అక్కడ ప్రజలు నమ్మి ఉంటారంటే మీ ఉద్దేశంలో విజయ్ గారిని? విజయ్ గారిని ఒక సీనియర్ నటుడనే కాదు, ఒక ఎస్సీ బీసీ వర్గానికి కావాలని కోరుకున్నాడు అతను. దేశం గురించి ఆలోచించాడు. మనం ఫలితాల తర్వాత మొత్తం యువ ఓటర్లు కూడా, యూత్ మొత్తం కూడా ఆయనకి సపోర్ట్ అని తెలుస్తుంది. అక్కడ సపోర్ట్ అని తెలిసి యువత ఎందుకు అంత నమ్ముంటారు ఆయన? కేవలం సినిమా హీరో అయినా ఇంకేదైనా పని చేసిందా? లేదు, మామూలుగా స్టడీ గురించి, దీని గురించి ఆలోచించి అతను అన్ని చెప్పాడు, వాగ్దానాలు చేశాడు. దాని గురించి ఇచ్చిన హామీ నెరవేరుస్తారని నెరవేర్చాలని నేను కోరుకుంటాను మంచిగా. చివరిగా ఒక్క మాటలో ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? విజయ్ గారి గెలుపు మీద? విజయ్ గెలుపు మీద మా అభిప్రాయం ఏం లేదు, చాలా బాగుంటుంది, గెలవాలి అని కోరుకుంటూ. చాలా థ్యాంక్స్ అండి.